స్కూల్ కూడా ఫౌండర్ ఆయనే. అందులో విద్యా విషయం పట్ల కానీ, హైదరాబాద్ ప్రణాళిక పట్ల కానీ, విద్యార్థులకు సంబంధించిన విషయాల పట్ల కానీ చాలా విషయాల్లో శ్రద్ధ తీసుకొని ముద్రాజునికే కాకుండా యావత్ మానవానికి పెద్ద పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఆయన. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రిక్షా కార్మికులు అప్పుడు చేతితో వాళ్ళు పూజ చేసేది. ఆ పూజ చేసేటువంటి జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. కృష్ణస్వామి ముద్రాజ్ ఆశయాలు, కృష్ణస్వామి ముద్రాజ్ ఆశయాలు, కృష్ణస్వామి ఆశయాలు, కృష్ణస్వామి ఆశయాలు, ముద్రాజుల ఐక్యత. ఇప్పుడు గడిపేశాడు రమణ ముద్రాజ్. మన కృష్ణ నాగేశ్వర గారికి ఈ విగ్రహ ప్రతిష్ట ఎన్నో ప్రతి జిల్లాలకు మా గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే గజ్వేల్ నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున మాకు సీఎం ఉన్నా కానీ మన ముద్రాజు ముద్దుబిడ్డ కొరి కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ట రోజున ఆ రోజు మేము ప్రతి మండలాల నుంచి విలేజ్ల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చినాం. ఈ మన నాగేశన్న గారికి చాలా హృదయ కొరి కృష్ణస్వామి ముద్రాజ్ జోహార్ జోహార్. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి 131వ జయంతి సందర్భంగా హైదరాబాద్ జేబీఎస్ దగ్గర కొర్వి కృష్ణస్వామి సేవా సమితి సభ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన మిత్రులందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, ముదిరాజ్ బంధువులకు, బీసీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్ప శంకరన్న గారు, అందే బాబన్న గారు, డాక్టర్ రాస వెంకట ముదిరాజ్ గారు, దీని అధ్యక్షులు కొర్వి కృష్ణస్వామి సేవా సమితి అధ్యక్షులు సత్యం, మిగతా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. కొర్వి కృష్ణ మన జాతి రత్నమైన మన బండ ప్రకాష్ అన్నని మనం ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. కీర్తిశేషులు మనందరికీ గౌరవనీయులైన కొర్వి కృష్ణస్వామి గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ముదిరాజు బంధుమిత్రులందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మిత్రులారా, కొర్వి కృష్ణస్వామి గారి చరిత్ర గురించి ఇప్పటిదాకా మిత్రులందరూ మాట్లాడే ఉంటారు. ఒక గొప్ప వ్యక్తి. జాల్నాలో పుట్టి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు ముదిరాజ్ సంఘాన్ని స్థాపించి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. వారు మన జాతి కోసం పనిచేయడమే కాకుండా ఈ మొత్తం నిజాం సంస్థానంలో ఆ రోజు అనేక సంఘాలను స్థాపించడంలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. మొదటి స్వతంత్ర పోరాటంలో అమరులైన వాళ్లకు ఇవాళ పోటీలో ఇవాళ వారికి స్తూపం కట్టించిందంటే అది కృష్ణస్వామి గారి ద్వారానే సాధ్యమైంది. నిజాం కాలంలో కూడా సమాజాన్ని ఎదిరించి ఆ రోజు జరుగుతున్న నిజాం యొక్క దోపిడిని ఎదిరించి అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఇవాళ పిక్టోరియల్ హైదరాబాద్ అనే ఒక బ్రహ్మాండమైన గ్రంథం హైదరాబాద్ చరిత్రతో పాటు నిజాం రాజుల వంశ పారంపర్య చరిత్రతో పాటు ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న గోండుల చరిత్ర కూడా దాంట్లో రాసిన గొప్ప వ్యక్తి. మరి అంతేకాకుండా 30 years ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఒక గ్రంథాన్ని హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటాలను కూడా రాయడంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఒక చరిత్రకారుడు. భారత ప్రభుత్వంతో చరిత్రకారుడిగా గుర్తించబడ్డవాడు. స్వతంత్రానంతరం భారతదేశ చరిత్రను రాయేసే కమిటీలో వారొక సభ్యుడు. మన యాదగిరి దేవస్థానం అభివృద్ధి కమిటీలో వారొక సభ్యుడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అభివృద్ధిలో ఒక సభ్యుడు. ఇట్లా అనేక సంఘాలకు, సంస్థలకు నాయకత్వం వహించడమే కాకుండా
సమాజ శ్రేయస్సు కోసం ఒక దశ నిర్దేశం చేసిన వ్యక్తి. ఇవాళ వారు చూపిన బాటలో మనం కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మరి మిత్రులు నగేష్ గారు, మరి వేణుగోపాల్ గారు, మన ఆగం పాట గారు, మరి అనేక మంది మిత్రుల సహకారంతో ఇలా కృష్ణస్వామి విగ్రహాన్ని అనేక చోట్ల వాళ్ళు ప్రతిష్టాపించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే మన వాళ్ళని గుర్తించుకునే సంస్కృతిలోకి మనం వచ్చినాం. గతంలో మన వాళ్ళకి ఎవరికి పండుగ సాయన గురించి తెలియదు. ఒక మహబూబ్ నగర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని తెలుసు. ఇవాళ పండుగ సాయన తెలంగాణ మొత్తం తెలుసు. పండుగ సాయన విగ్రహాలు ఇవాళ తెలంగాణ మొత్తంలో పెట్టబడుతున్నాయి. పోలీస్ కృష్ణ గురించి ఆయన చేసిన త్యాగం గురించి చాలా తక్కువ మంది తెలుసు. తెలంగాణ సాకారమైన తర్వాత ఇలా కృష్ణ విగ్రహాలు కూడా రాష్ట్రమంతటా మనం పెడుతున్నాం. ఇలా కృష్ణస్వామి విగ్రహాలని రాష్ట్రమంతటా పెట్టుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం సాకారం అవ్వడం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఎట్లయితే ప్రతీక అయిందో అది ముదిరాజు బిడ్డల ఆత్మగౌరవానికి కూడా ప్రతీక అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడైతే మనకు ఆత్మగౌరవం ఉంటుందో అక్కడే మన సమాజం శ్రేయస్సు ఉంటుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా మనం ముదిరాజు అభివృద్ధి గురించి అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనం నడిచింది 4 అడుగులైనా నడవాల్సిన దూరం ఇంకా మైళ్ళ దూరం ఉంది. దానికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. దానికి యువతరం స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ అసమాన త్యాగాలు చేసి కృష్ణస్వామి లాంటి వాళ్ళు సమాజానికి దశ నిర్దేశం చూపినారో ఆ త్యాగాల బాటలోనే యువత మొత్తం నడవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి మనం కోరగానే మేయర్ విజయలక్ష్మి గారు మరి ఇక్కడ పూలతో అలంకరించడానికి మరి వారి ఆదేశాలు ఇచ్చినందుకు కూడా వారికి కూడా మరి మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో దీన్ని ఎప్పటికప్పుడు పర్మనెంట్గా ప్రభుత్వమే నిర్వహించాలని మనం కోరుతున్నాం. అయినప్పటికీ అది వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఒక మేయర్ని చేసింది, మిగతా మేయర్లను చేయాలన్నారు. మేము చారిత్రాత్మక నేపథ్యం కూడా చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి మేయర్ కృష్ణస్వామి గారు. అంతకుముందు అనేక మంది మేయర్లు ఉన్నారు, మాయపాటి హనుమంతరావు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. కానీ మొదటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్గా వాళ్ళు ఉన్నారు. మరి అంతేకాకుండా హైదరాబాద్కు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చిన వ్యక్తి, హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనకు ఒక రూపురేఖలు ఇచ్చిన వ్యక్తి. వారు హైదరాబాద్ మేయర్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ కూడా మనకు నారాయణ స్వామి గారని మన ముదిరాజు బిడ్డ మేయర్గా ఉండేవాడు. మరి కాబట్టి ముదిరాజుల చరిత్రను తుడిచిపెట్టేయలేవు. హైదరాబాద్ మేయర్గా లక్ష్మీనారాయణ కూడా మరి నెల్లి లక్ష్మీనారాయణ కూడా గొప్ప త్యాగాలు తీసినాడు. ఇలా గన్ పార్క్లో ఏదైతే అందరూ అమరవీరుల స్మారక స్థూపానికి స్మరించుకుంటారో దానికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నెల్లి లక్ష్మీనారాయణ గారు. ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం దాని ఫౌండేషన్ వేయొద్దంటే కూడా ఆ నిర్బంధాన్ని ఛేదించిపోయి ఫౌండేషన్ వేసినాడు. దాని ఫలితం 2 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. మేయర్గా ఉండి కూడా ఆయన మేయర్గా ఉన్న కార్పొరేషన్ కూడా ఆనాటి ప్రభుత్వం రద్దు చేసింది. ఇంత గొప్ప త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తులు మన ముదిరాజ్ సమాజంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ రోజును వారి స్ఫూర్తి దినంగా, వారి ఆశయాల్ని ఆచరణ దినంగా మన ముదిరాజ్ బిడ్డలు స్వీకరించాలని మరొకసారి నేను కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. మనమందరం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ప్రభుత్వాన్ని ముట్టడించి ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా అడిగితే తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి కూడా మీ అందరితో తెలియజేసుకుంటూ కూడా మనం తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. తిలకన్న గారు మాట్లాడాలి. విగ్రహావిష్కరణకు అఫీషియల్ పర్మిషన్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అదే కాదు, రేపు రాబోయే రోజులలో కూడా అధికారికంగా ఏ కార్యక్రమం ఉన్నా కృష్ణస్వామి గారిది కంటోన్మెంట్ బోర్డే నిర్వహిస్తుందని మన ముదిరాజ్ బండ ప్రకాశం గారు కూడా ఇక్కడ సన్మానం చేయాలని కోరుతున్నాం. మన ఎమ్మెల్యే గారిని 2 నిమిషాలు మనం వాళ్ళని కోరుతున్నాను. గౌరవనీయులు ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకి ఆర్నిశం కృషి చేస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముదిరాజులందరినీ ఐక్యత చేయడానికి కృషి చేసిన మన పిట్ల నాగేష్ అన్న గారికి,
సీతాఫల్ మండి కార్పొరేటర్ అయిన హేమ గారికి, విచ్చేసిన మహిళలందరికీ, మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాప్ అన్న గారికి, వీరన్న గారికి, ఓపి శంకర్ అన్న గారికి, ఆంజనేయులు అన్న గారికి, కరాటే రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన రాజన్న గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ప్రెస్ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషం. వారి విగ్రహం మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెట్టడం, ఎందుకంటే వారి చరిత్ర కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. వారు బడుగు బలహీన వర్గంలో చెందినవారు. ఎంతో బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో కష్టపడి ఒక కౌన్సిలర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్గా వారు ఉండడం, మేయర్గా ఉన్నప్పుడే హైదరాబాద్కి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి, దీని ద్వారా ఏం తెలుస్తుందంటే వారు ఒక దూరపు దృష్టి, హైదరాబాద్ మీద వారికి ఎంత అవగాహన ఉందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సామాజికంగా ఎన్నో సేవలు చేసినా కూడా చట్టసభలకు వెళితే రాజకీయంలోకి వచ్చి వారు మేయర్ అయినందుకు చాలా చేయగలుగుతామని రాజకీయంలో కూడా రావడం, వాళ్ళు గ్రామంలో తిరిగి హాస్టళ్ళు, స్కూల్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళు చదువుకున్నప్పుడే బాగుపడతారు, పేదరికం నిర్మూలన జరుగుతుంది, చదువే ప్రధానం అనేసి వారు రాష్ట్రమంతటా ప్రచారం చేయడం, వారి ద్వారా చాలామంది చదువుకొని ముదిరాజులే కాకుండా బీసీలు, అట్టడుగ వర్గాలందరూ కూడా వారు జీవితం చాలా ఆదర్శం. అలాంటి వారు ఈరోజు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్లో కూడా వారి జీవిత చరిత్ర ఉందంటే వారు సమాజం గురించి ఎంత కృషి చేశారని మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయ సాధనలో ఇక్కడ మనము వర్ధంతికి, జయంతికే కాకుండా దినరీత్యా కూడా వారిని స్మరించుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలని తెలుపుతూ, ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం, అంతకన్నా ఎక్కువ రానున్న రోజుల్లో ఆంజనేయులన్న గారు చెప్పినట్టు ప్రతి జయంతి, వర్ధంతి కూడా అధికారికంగా చేసే విధంగా నేను ప్రయత్నిస్తానని కూడా మాట ఇస్తున్నాను. దీనికి హేమ గారు, మిగతా వారు ఎవరెవరు ఉన్నారో అందరూ సహకరిస్తే మనమందరం మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి, కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఖచ్చితంగా మనం అధికారికంగా చేసే విధంగా చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు మన వాకిటి శ్రీఆర్ అన్న కూడా మంత్రి గారు, మన ముదిరాజ్ సోదరుడే, స్పోర్ట్స్ మినిస్టర్, ఎంతో వారు కూడా చాలా కష్టపడుతున్నారు. వారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాజ్కి కోటలో కూడా వారికి అవకాశం ఇవ్వడం, మీ అందరినీ గౌరవించినట్టే వారికి పదవి ఇచ్చినట్టు వారు చాలా కృషి చేస్తున్నారు. వారు కూడా మంచి నాయకుడు. మరొకసారి మీ అందరికీ కొర్వి కృష్ణస్వామి గారి జయంతి శుభాకాంక్షలు తెలిపిస్తూ, నేను చాలా సంతోషిస్తున్నా మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో వారి విగ్రహం ఉండడం, వారి గురించి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క జయంతి జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క జన్మదిన వేడుకలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ఈ ముదిరాజ్ బిడ్డ ముందుకు రావాల్సిన తరుణం ఏర్పడింది. రాబోయే రోజుల్లో జై ముదిరాజ్ ఉద్యమం కూడా ఉగ్ర రూపం దాల్చబోతుందని మీకు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, అతి త్వరలో మనం ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మీరందరూ కూడా దానికి సంసిద్ధమై మన వంతు సమాజం కోసం మన సమయాన్ని కూడా ప్రతి ఒక్కరు కేటాయించాలని కోరుతూ, వారి యొక్క ఆశయాలను వాళ్ళు రచించినటువంటి పిక్టోరియల్ హైదరాబాద్ పుస్తకాన్ని కానివ్వండి, వారి యొక్క విజన్ని మనము భావి తరాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రాజకీయంగా శాసించే స్థాయిలో లేం కాబట్టి మనం కష్టపడి మన పూర్వీకులు చేసినటువంటి విషయాలను మనం భావి తరాలకు చెప్పుకోలేని దుస్థితి ఉంది. కాబట్టి మనము రాబోయే రోజుల్లో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే విధంగా మనము ఒక చర్య తీసుకొని వారికి రిప్రజెంటేషన్ తోటి మనం ఈ యొక్క మహానుభావుడికి మనం వారి యొక్క సేవలను స్మరించుకునే దినంగా మనము
ఈ కృష్ణాష్టమిని మనం అఫీషియల్గా కృష్ణస్వామి జయంతి ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించే విధంగా మనం అందరం కూడా ప్రయత్నిద్దామని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ముదిరాజ్. థ్యాంక్ యూ.